హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో భారీ కోణం వెలుగులోకి వచ్చేసింది. పిల్లలు లేరని జూబ్లీహిల్స్ చెందిన దంపతులు సికింద్రాబాద్లోని డాక్టర్ నమ్తను ఆశ్రయించడంతోనే సంతానాలు కలగజేయాలంటే సరోగసి ద్వారా కలగవచ్చని, దానికి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పడంతోనే బాధితులు వచ్చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సర కాలం వెయిట్ చేసినప్పటికీ కూడా సంతానం కలగలేదని, శిశువుని అందజేయలేదని వాపోయి నిలదీయడంతో కూడా వెలుగు బయటలోకి వచ్చింది. దానికి అనుగుణంగానే స్థానికంగా ఉన్నటువంటి గోపాలరావు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన జూబ్లీహిల్స్ దంపతులు ఆశ్రయించడంతోనే గోపాలరావు పోలీసులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్ళేసి దాని యొక్క లైసెన్స్ కావచ్చు, దాని యొక్క పర్మిషన్లు చూడడంతో ఎలాంటి పర్మిషన్లు లేకుండా కూడా రన్ చేస్తున్నటువంటి హాస్పిటల్ పైన కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థ ద్వారా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళని మగవాళ్ళకు వచ్చేసి 4,000 రూపాయలు ఇస్తూ అడ్డం మీద కూలీలుగా పనిచేసే వ్యక్తులకు, మహిళలకు వచ్చేసి 25,000 రూపాయలు ఇస్తూ అండాలను సేకరిస్తూ దాని ద్వారా శిశువులను రాబట్టేసి శిశువులను విక్రయిస్తున్నారని, తద్వారా వచ్చేసి అంటే పిల్లలు లేని వాళ్ళకు వచ్చేసి టెస్ట్ వాళ్ళకు కూడా ఇలాంటి విక్రయాలు చేయడం వల్ల కూడా దాదాపు వచ్చేసి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న బాధితులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే క్లూస్ టీమ్ కావచ్చు, పోలీసులు అందరూ కూడా దర్యాప్తు చేస్తూ కూడా ఈ కేసును వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేసి గొడవగా దిగారు. తెలంగాణకు సంబంధించినటువంటి యాక్టర్ కావచ్చు, నిర్మాత అయినటువంటి పైడి జయరాజు యొక్క ఫోటోను పై స్థానంలో పెట్టకుండా కింది స్థానంలో ఒక హీరోయిన్ పక్కన పెట్టేసి కూడా తెలంగాణ వాదులను కించపరుస్తున్నారని సీనియర్ జర్నలిస్టు పాషం యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి యాక్టర్ సిగానే ఫోటోని ఎందుకు పెట్టలేదని జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ని ప్రశ్నించాడు. ఇరు వర్గాల మధ్యన వాగ్వాదం జరగడంతో స్థానికంగా వచ్చినటువంటి తెలంగాణ వాదులు కూడా గొడవకు దిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించిన నిర్మాతలు కావచ్చు, యాక్టర్లను కించపరుస్తున్నారని పాషం యాదగిరి జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిఐ రావడంతోనే గొడవ అనేది సద్దుమణిగింది. ఈరోజు హైదరాబాద్లో ప్రధాన వార్త చూసుకుంటే, హైదరాబాద్లో జరిగిన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. గతంలో జరిగిన లఘుచర్ల ఇష్యూ పైన హెచ్ఆర్సీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. దీనిపైన హెచ్ఆర్సీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎవరైతే గిరిజనుల పైన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేయాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున నాయకులు కోరారు. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి వెంటనే త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా వివరాలు తెలిపారు. గతంలో చేసిన సర్వే ప్రకారం కూడా అందరు స్టేట్మెంట్లు తీసుకొని కూడా కేసు ఫైల్ చేయడం జరిగిందని కూడా ఇప్పటికే హెచ్ఆర్సీ అధికారులు తెలపడం జరిగింది.